రాబోయి చందమామ. ఇంత పెద్ద జబ్బుందన్న విషయం నేను ఆ అమ్మాయితో ఎలా చెప్పాలి? పాపం తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. అసలు ఇన్ని రోజులు తనకిలాంటి పరిస్థితి ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎందుకు గమనించలేదు? పరిస్థితి ఇంత దూరం రాకముందే ఐడెంటిఫై చేయాల్సింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదా? లేదు డాక్టర్, ఎవరిని తీసుకుని రాలేదు. చెప్పాను కదా, ఈ విషయం కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని. కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన మ్యాటర్ కాదమ్మా. మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలు, వాడితో ఒకసారి నేను మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్, దయచేసి విషయం ఏంటో చెప్పండి. ఏదైనా పర్వాలేదు, నేను తట్టుకోగలను. చెప్పండి డాక్టర్. చూడమ్మా చంద్రిక, కొన్ని విషయాలు పేషెంట్కి మేం డైరెక్ట్గా చెప్పలేం. ముందైతే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఒకరిని పిలిపించు, నేను వాళ్ళతో మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్, నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండానే ఇక్కడికి వచ్చాను. దయచేసి నిజం చెప్పండి. ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే నేను ఫేస్ చేస్తాను. నా వల్ల అవుతుంది, నేను తట్టుకోగలను. దయచేసి నిజం చెప్పండి, ఏమైంది? ఇదిగో చూడమ్మా, నీకు నీ పరిస్థితి అర్థం కావడం లేదు. నువ్వు చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నావు. నేనొకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తేనే మంచిది. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురమ్మని మాత్రం అడగండి డాక్టర్. ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏ వివరాలు తెలియకూడదని నేను అనుకుంటున్నాను డాక్టర్. ప్లీజ్ చెప్పండి, ఏమైంది నాకు? డాక్టర్, పరిస్థితి ఏదైనా సరే అనుభవించక తప్పదు కదా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయటానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. దయచేసి నిజం చెప్పండి, ఏమైంది నాకు? నీకు క్యాన్సర్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు. అసలు ఇన్ని రోజులు నీకీ సమస్య ఉందని తెలియకుండా, సిమ్టమ్స్ కూడా తెలియకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో మీ ఫ్యామిలీకి తెలియకుండా దాచడం అనేది చాలా తప్పవుతుంది. లేదు డాక్టర్, ఈ పరిస్థితి నేనే తట్టుకోలేకపోతున్నానంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నాకేదన్నా జరిగిందంటే నా భర్త గాని మా అత్తయ్య గారు గాని వాళ్ళు విలువెల్లాడిపోతారు. దయచేసి ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి డాక్టర్, ప్లీజ్. బయటెక్కడ తెలియటానికి వీల్లేదు. నువ్వెంతో కాలం దీన్ని దాచలేవమ్మా. చెప్పాను కదా, నువ్వు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు. ఈ విషయం నువ్వు దాచిపెట్టడం అనేది జరిగే పని కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా నీకే తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. డాక్టర్, మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది, కానీ ఒకసారి నా పరిస్థితి కూడా ఆలోచించండి. ఇప్పుడు గనుక నేను ఇంటికి వెళ్ళి నా పరిస్థితి గురించి చెప్పానంటే వాళ్ళు నాకంటే ముందు ప్రాణాలు తీసుకుంటారు డాక్టర్. ట్రీట్మెంట్ ఏం చేయడానికి కుదరదా డాక్టర్? అలాంటి పరిస్థితి ఉంటే నేను నీకు ముందే చెప్పేదాన్ని. కొంచెం ముందు కలిసినా ఏదైనా చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇప్పుడు నేనే కాదు, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా దీనికి మాత్రం ఎవ్వరూ ట్రీట్మెంట్ చేయలేరు. ఇప్పట్నుంచి నువ్వు
నువ్వు రోజులు లెక్కేసుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. అయినా అసలు ఇన్ని రోజులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? ఏ సిమ్టమ్స్ కనిపించకపోవడం ఏంటి? ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా సిమ్టమ్స్ ముందే తెలుసుకొనుంటే జాగ్రత్త పడతానేమోనని ఆ దేవుడు నాకు అవకాశం లేకుండా చేసినట్టున్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాది నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే తెలిసున్నదే తప్పదని పయనం. నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము. నా ప్రేమను అంగీకరిస్తున్నట్టేగా చంద్రిక? విల్ యు మ్యారీ మీ? కదా కన్నీరుగా జారిపోయే కథ, ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. అచ్చుడు అచ్చుడు అచ్చుడు, వర్షం వస్తుంది. వర్షం కావాలా నీకు? నా బంగారు తల్లివి కదూ. ఏమీ తెలియని పసితనం, ఎదురుగా అమ్మ కనిపిస్తే ఆనందంగా నవ్వడం తప్ప కల్మషం లేని ప్రేమమ్మ నీది. ప్రపంచం ఏమైపోయినా నీకు సంబంధం లేదు. ఎదురుగా అమ్ముంటే చాలు. అమ్మని చూస్తే నవ్వుతావు, అమ్మని చూస్తే కేరింతలు పెడతావు, ఆకలేస్తే ఏడుస్తావు, నిద్రొస్తే అమ్మ పక్కలో ఆదమరిచి నిద్రపోతావు. అది తప్ప వేరే ప్రపంచమే తెలీదు నీలాంటి పసిబిడ్డకి. దేవుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఈ అమ్మ దూరం అయిపోతే నువ్వు ఏమైపోతావు? ఏ తల్లైనా బిడ్డని రెక్కలు వచ్చేంత వరకే కాపాడుతుంది, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. కానీ నేను మాత్రం నిన్నిలా అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతున్నాను తల్లి. నేను లేకపోయినా కనీసం నువ్వు మీ నాన్నమ్మ దగ్గరైనా పెరుగుతావు. కానీ మీ నాన్న పరిస్థితి? కాలం అడిగే మనే మిగిలిందా